వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య సౌభాగ్యం దేవమంద్రీరిపభయశమనం భార్గవశౌర్యమార్కి దీర్ఘాయుస్సైంహికేయ విపులతరైశః కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. హరి ఓం. 8వ తారీఖు ఫిబ్రవరి నెల ఈరోజు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజున మాఘమాసం బహుళపక్షం సప్తమి తిథి రాత్రి తెల్లవారితే 5:01 వరకు ఉన్నది. ఆదివారం స్వాతి నక్షత్రం. గండయోగం రాత్రి తెల్లవారితే 12:05 వరకు ఉన్నది. విష్టి యోగం విష్టికరణం తదుపరి మనకి సాయంత్రం 3:55 వరకు ఉన్నది. తదుపరి భవకరణం రాత్రి తెల్లవారితే 5:01 వరకు ఉన్నది. వర్జ్యం పగలు 8:39 వరకు, మొదలు లగాయతు 10:25 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 లగాయతు 5:18 వరకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 7:16 లగాయతు 9:20 వరకు ఉన్నది. సూర్యోదయం 6:40, సూర్య అస్తమయం 6:04 జరుగుతున్నది. శుభ సమయం ఈ రోజున 7:57. ఈ రోజున పర్వదినాలు తిస్త్రోష్టకాలు, భానుసప్తమి, ప్రదోషం. ఇక్కడ భానుసప్తమి ఈరోజు చాలా విశేషం అండి. భానుసప్తమి అంటే ఆదివారం మనకి సప్తమి తిథి వచ్చింది. అట్లాగే స్వాతి నక్షత్రం రావడం కూడా ఒక విశేషంగానే తీసుకోవచ్చు. అందున మాఘమాసంలో ఈ భానుసప్తమి రావడం వల్ల ఈ శారీరక రుగ్మతులు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా, లేదా సంఘంలో కీర్తి పేరు ప్రతిష్టలు సాధించాలి, మనం ఉన్నత స్థానంలో ఉండాలి అనుకునేవారు కూడా ఈ భానుసప్తమి రోజున సూర్యారాధన ప్రాతకాలంలో చేయటం, సూర్య నమస్కారాలు చేయటం. సూర్యారాధన అంటే సూర్యుడి నిమిత్తంగా ఏదైనా స్తోత్రపారాయణ, సూర్యుడి నమస్కారాలు, సూర్య అర్ఘ్యాలు ఇవ్వటం వల్ల కూడా మంచి తపశ్శక్తిగా మారుతుంది. అది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభించి మీరు ఎంచుకున్నటువంటి మార్గంలో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితులు మీకు దైవానుకూల చేత కల్పింపబడుతూ ఉంటాయి. ఇవాళ రోజున గోచారం మనం గమనిస్తే కనుక మిథునంలో గురుడి సంచారం, సింహంలో కేతువు, తులారాశిలో చంద్రుడు, అట్లాగే మకరంలో రవికుజులు, కుంభంలో బుధ, శుక్ర, రాహువులు, మీనంలో శని సంచరిస్తూ ఉన్నారు. గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం, అట్లాగే లాభంలో బుధ, శుక్ర, రాహు సంచారం. వ్యాపార విషయాలు అన్నీ బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, దైనందిన కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగా సాగిపోతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా పనులన్నీ కూడా సాఫీగా జరుగుతూ ఉంటాయి. తృతీయంలో గురు సంచారం వల్ల తోబుట్టువులతో మనకు కొంత సమస్యలు, ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం, మీ గురించి సంబంధించినటువంటి మీ పర్సనల్ విషయాలు బాగా ఆరా తీస్తూ ఉండటం, దానివల్ల మీకు మానసికంగా కొంత చికాకు కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థిక విషయాలు, మిగతా ఇతరత్ర కుటుంబ విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి షష్ఠంలో చంద్ర సంచారం. షష్ఠే విత్తం జనయితి సుఖం శత్రురోగ క్షయించ. ఈ శత్రుబాధలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆర్థిక విషయాలలో మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగ విషయాలు బాగుంటాయి. సుఖ సంతోషాలతో కార్యాలాపనంతాను కూడా చేస్తూ ఉంటారు. అనుకున్న సమయానికి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. దశమంలో బుధ, శుక్ర, రాహు వల్ల నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తున్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మంలో గురుడు, పంచమంలో చంద్ర సంచారం రెండు కూడా మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నాయండి. దైన్యం వ్యాధం శుచమపి శశి పంచమే మార్గ విఘ్నం అని చెప్పారు. అంటే పనులన్నింటిలోనూ కూడా బాగా ఆటంకాలు ఉంటూ ఉండటం, ఏ పనిని కూడా సరిగ్గా దృష్టి పెట్టి చేయలేకపోవడం, ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉండటం, లేదా మానసిక ఉత్సాహం లేకపోవడం. ఏదైనా పని చేయాలి, దానికి కష్టపడాలి, కానీ ఆ కష్టపడే ఇంట్రెస్ట్ లేకపోవడం, అబ్బా మనం ఇప్పుడు ఈ పని చేయాలా, అదేదో అంటున్నట్టుగా డిజింట్రెస్ట్గా పనిచేస్తూ ఉంటాం. దానివల్ల పై అధికారులందరూ కూడా మీ యందు కొంత చికాకుగా పడుతూ ఉండటం అనేది కూడా గమనించవచ్చు. పని విషయంలో కొంత జాగ్రత్త, శ్రద్ధ అనేది బాగా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చతుర్థంలో చంద్రుడు, ద్వితీయంలో కేతువు. మాటని జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పనుల్లో ఆలస్యాలు ఉంటాయి. ఏ పనికి ఎవరిని నమ్మాలి, ఆర్థిక విషయంలో, స్పెక్యులేషన్ విషయంలో ఎవరిని నమ్మి మనం పనులు ప్రారంభించాలనే విషయంలో బాగా సందిగ్ధావస్థ బాగా కనిపిస్తున్నది. సప్తమంలో రవి కుజులు, అష్టమంలో
బుధ, శుక్ర, రాహుల వల్ల దాంపత్య జీవితంలో కొంత సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అవి నెమ్మదిగా సర్దుకుంటూ ఉంటాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల పనులకి కొంత ఆటంకాలు కలిగినప్పటికీ కూడా భవిష్యత్తుకై మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జన్మంలో కేతువు, తృతీయంలో చంద్రుడు. వస్త్రస్త్రీ, ధన విజయ సౌఖ్యాన్ని లేకపోతే ఆర్థిక విషయాల్లో కొంత మార్పును చూస్తూ ఉంటారు. అన్నీ కూడా కొంత సానుకూలంగా మారుతూ ఉంటాయి. అట్లాగే పనుల్లో కార్యానుకూలత కూడా పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మానసిక ఒత్తిడి, టెన్షన్స్ అనే వాటిలో మటుకు కొంత ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఏ పని ప్రారంభించినా కూడా ఇది ఇప్పుడు జరిగింది, మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, ఇది ఎంతకాలం ఉంటుందో, ఈ ఉద్యోగం మనకి ఎట్లా ఉంటుంది, లేదా ఈ వ్యాపారం బాగుంటుందా లేదా, ఎప్పుడు డైలీ టెన్షన్స్ బాగా ఉంటూ ఉంటాయండి ఈ జన్మంలో కేతు సంచారం వల్ల. అటు ఈ జన్మంలో కేతు సంచారం నిమిత్తంగా భగవద్ధ్యానం చేయటం, ఏదైనా కేతు నిమిత్తంగా దానాలు ఇవ్వటం అనేది చాలా మంచిది సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయంలో చంద్రుడు, అట్లాగే ఇక్కడ షష్ఠంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల శుభకార్యాల నిమిత్తంగా చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఇతరుల మంచి కోరి మీరు ఉచిత సలహాలు ఇచ్చినప్పటికీ అది మీకే కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉండటం, దానివల్ల మీరే మాట పడవలసి రావడం అనేది కూడా కనిపిస్తోంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ పని యందు మీరు శ్రద్ధ వహించడం అనేది చాలా మంచిది. వృత్తిలో కొంత గౌరవభంగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశమంలో గురుడు వక్రించి సంచరిస్తూ ఉన్నాడు. పై అధికారులను అట్లాగే కింద సంబంధిత పనివారితోనూ కూడా కొంత వ్యతిరేకత బాగా కనిపిస్తున్నది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నది. అనుకూల పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. సునాయాసంగా దైనందిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థిక లాభాన్ని చూస్తారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనూ కూడా మంచి కార్యానుకూలత ఉన్నది. ఆర్థిక ప్రణాళికలు సన్మార్గంలో వేసుకుంటూ ఉంటారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఉంటారు. దైవానుకూలత బాగా ఉన్నది. అట్లాగే మార్గంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా కూడా పనులు పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అందరి యొక్క సహాయ సహకారాలతో సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం, అట్లాగే అష్టమంలో గురు సంచారం. గతంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి శ్రమ చేయకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, సరైనటువంటి ప్రణాళికలు వేసుకోకుండా కాలాన్ని వృధా చేయటం వల్ల అయ్యో మనం చాలా కోల్పోయామే అనే విషయాన్ని గ్రహిస్తారు. అయినప్పటికీ కూడా చాలా ఆలస్యం అయిపోవడం చేత దాన్ని అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు. అట్లాగే వీరికి తృతీయంలో రవి కుజుల యొక్క సంచారం చేత తోబుట్టువుల నుండి మంచి సహకారం లభిస్తుందండి. ఉద్యోగంలో ఇబ్బందులు వగైరాలు ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలోనూ ఇతరత్ర అంశాల్లోనూ తోబుట్టువులు కొంత మనోధైర్యాన్ని మీకు ఇస్తూ ఉంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుసు రాశి వారికి తృతీయంలో శుక్ర సంచారం, సప్తమంలో గురు సంచారం, లాభంలో చంద్ర సంచారం 3 కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారంలో ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్య, వ్యాపార సంబంధిత ప్రయత్నాలు, స్థిరాస్తి నిమిత్త ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత ఉంది. కోర్టు వ్యవహారాలు, రుణ సమస్య వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దశమంలో చంద్ర సంచారం, జన్మంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తరచూ శిరోవేదన అంటే తలనొప్పి తరచూ వస్తూ ఉండటం, ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం తీసుకునే ముందర రకరకాల ఆలోచనలు చేయవలసి వస్తూ ఉండడం, దానివల్ల టెన్షన్స్ బాగా పెరగడం, బీపీ పెరగడం అనేది కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టపోతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో బుధ శుక్రుల యొక్క సంచారం మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నది. పెద్దల నుంచి అనుగ్రహం అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. వారి యొక్క సహకారం బాగా తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి పనిని కూడా మీరే సొంతంగా చేసుకుంటూ ఉండాలి. సొంతంగా పనులన్నీ వ్యవహరించుకోవడం వల్ల కార్యానుకూలతను చూస్తూ ఉంటారు. ఇక్కడ భాగ్యంలో చంద్ర సంచారం వల్ల బంధువర్గంతో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బంధుద్వేషం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అయితే నవమ గృహగో బంధోద్వేగ శ్రమోదర రోగకృతు. ఆరోగ్య విషయంలోనూ కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జన్మంలో శుక్ర సంచారం వల్ల దైవానుకూలత బాగా ఉంటూ ఉన్నది. మంచి సత్కార్యాలు పూర్తి చేస్తూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి
రాశి వారికి జన్మంలో శని సంచారం, ఏలినాటి శని ప్రభావం వల్ల ఎంత దైవానుకూలత ఉన్నప్పటికీ కూడా పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అష్టమంలో చంద్ర సంచారం, సరైనటువంటి కాలంలో పనులు పూర్తి చేసుకోలేరు. దానివల్ల ఇతరులతో ఇబ్బందులు, మాట పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. లాభంలో రవికుజుల యొక్క సంచారం చేత ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కార్యానుకూలత, స్థానచలన ప్రయత్నాలు, అధికార యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ప్రమోషన్స్ బాగుంటాయి. ట్రాన్స్ఫర్స్‌కి కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలత ఉన్నది. షష్టంలో కేతు సంచారం, రుణ సమస్యలు తీర్చుకోగలుగుతూ ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. రుణాలు తగ్గిపోతూ ఉంటాయి. తిరిగి మళ్ళీ రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.